హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ విత్ అజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాలి. నేను ప్రెసెంట్ ఈరోజు వచ్చేసి మా విలేజ్కి అయితే వచ్చా, వరంగల్కి వచ్చా. వరంగల్ దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ లోపల ఉంటుంది మా విలేజ్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసిందంటే మా ఇంట్లో దివాలి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్గా మా ఫ్యామిలీ మొత్తం గెట్ కూడా అవుతాం ఒక్కడే మా విలేజ్లో కోసం. అంటే ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అన్నట్టు. ఇక్కడ వచ్చి ఇక్కడ మేము ఏం చేస్తామంటే మాకు ఒక నోమని ఉంటుంది, అట్లా పూజ చేస్తాం. నైట్ పూజ చేసి అట్లా బాంబ్స్ క్రాకర్స్ అన్నీ కాల్చుకుంటాం. అట్లా మస్తు ఎంజాయ్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉంటుంది. వ్లాగ్ అయితే లాస్ట్ దాకా చూడండి. మా ఫ్యామిలీ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా, అందరిని తీసుకొస్తా. ఈరోజు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా ఫ్యామిలీ అందరినీ ఇలా తీసుకురానికి. మా తాతయ్య, మా నాన్నమ్మ, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా తమ్ముళ్ళు అందరూ వస్తారు. ఇలా చూసి ఎంజాయ్ చేసి లాస్ట్ దాకా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మొలకలు అయితే కట్టేసినాం. మామూలు లైటింగ్ చేసినాం కానీ ఫెయిల్ అయినాయి. మలేషియా అంతా చేతుంది. కలర్ పేపర్స్ మొత్తం నీట్గా వేసేసినాం. ఇట్లా అందరం పరిచయం చేస్తారు రోజు దివాళీ కాబట్టి మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క లైవ్ చెప్తారు. ఇంకా మా వాళ్ళు అయితే పూలు వస్తారు. మా డాడీ, మా చెల్లి అయితే పూలు వస్తుంది. చెప్పే ఒకటేనా, ఇంకేమని చెప్పవా? ఇంకా అయ్యా ఇంతేంటరా? నాకు బంతిపూలు వద్దు కానీ శాలరీ పడ్డా, శాలరీ కొట్టు కొంచెం. ఎంత వచ్చింది మొత్తం నాకు కొట్టు. మా డాడీ హాయ్ చెప్పు. డాడీ హాయ్, హ్యాపీ దివాళీ. అరే కరగానే పడుతున్నా మాది కూడా లేవా? మా నాన్నమ్మ మొత్తం ఇస్తారా కూస్తుంది. తాత మా తాత ఈడున్నాడు. తాత హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. మా పిన్ని హాయ్ గాయ్. నువ్వు మంచుకున్నావు, నువ్వు మంచిగా చెప్పినావు. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకా మా బాబాయ్ హాయ్ చెప్పు. హ్యాపీ దివాళీ. ఇంకేమన్నా ఉన్నట్టున్నాడు. డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాం. మాకు స్వీట్స్ మొత్తం ఖాళీ చేసేసారు మా వాళ్ళు ఎక్కడికి. అట్లా ఉంటుంది మా వద్దలు. మా పిన్ని అయితే వంట చేస్తుంది. పిన్ని ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ. పిన్ని ఏం చేస్తున్నావు? దివాళీ స్పెషలా? మొత్తం మొత్తం వంటలు మొత్తం వేసేస్తున్నట్టు మంచి టేస్ట్ మంచిగా ఉండదు. బాయ్, మళ్ళీ వెళ్దాం. మా స్వీట్స్ ఇదొకటి ఇంకొక స్వీట్ మొత్తం గలీజ్ చేసేసారు మా వాళ్ళైతే. సో అసలైన మెయిన్ అయిన క్యారెక్టర్ అయ్యో మా బాబాయ్. అయ్యో బాబాయ్, హ్యాపీ దివాళీ చెప్పండి. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ. ఇంకా పొలాలు అయితే మంచిగా క్రికెట్ ఆడుతారు. ఇలా ఉంటుంది మా ఎంటర్టైన్మెంట్ మొత్తం. వర్షు హాయ్ చెప్పు. వర్షు అయాన్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. రోహిత్ హ్యాపీ దివాళీ చెప్పు. చెప్పాలా? ఏం చేస్తున్నావు? క్రికెట్ ఆడుతున్నా. అట్లా ఉంటారు మా వాళ్ళు. నేను చెప్పించుకోవాల్సి వస్తుంది అందరితో. ఒకరు కూడా చెప్పు.
ఎట్లా కుడుతుంది ఎట్లా కుడుతుంది చూడండి మంచిగా వస్తుంది కొట్టు ఆయప్పు హాయ్ నువ్వు హాయ్ అందరు బాగున్నారా హ్యాపీ దీపావళి చెప్పు అందరికి చెప్పు నాన్నమ్మా హ్యాపీ దీపావళి మా చెల్లి ఎత్తి మొత్తం పూలు ఎత్తుకు ఎన్ని పూలు ఇస్తే ఎంత సేపు కూర్చున్నావు 1 hour ఇన్ని అనకు వచ్చింది కానీ నేనే ఇచ్చింది ఎందుకు కష్టజీవితం కష్టపడ్డది అరే జర్రాబాయ్ కరెక్టే పెట్టినావు పూలమ్మ పూల మావాడైతే బెల్లపలు వస్తుండు ఏయ్ ఎప్పుడు లేదు ఇది కూడా పని చేస్తుండ్రు మా పిన్ అయితే బెల్లపల్లి చేసేది నీట్గా అటు వచ్చి కూడా చూపిస్తా నువ్వు చెయ్యి నువ్వేంద్ర జరు చూడండి గాయస్ బెల్లపల్లి అయితే ఇట్లా వేస్తారు తిందామంటే తిననిస్తారు ఎందుకంటే దేవునికి పెట్టాలంట కదా మీకు ఎవరైనా కావాలంటే కింద మా పిన్ని నెంబర్ ఆర్డర్ ఇస్తా పిన్ని నెంబర్కి ఫోన్ చేయండి నా సబ్స్క్రైబర్స్కి అయితే ఫ్రీ ఇస్తుందంట ఇట్లా వేసుకోవాలి అలా వేసుకోవాలి మళ్ళీ ఇలా తెచ్చి ఇల్లు వత్తాలి వీడు వీడు ఎప్పులేని పని చేస్తున్నాడు గ్రేట్ వీడు పందిరేస్తున్నారు దేవునికి స్టార్ట్ చేశారు ఏవో మా బాబాయ్ ఇంత ముందు బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్ హ్యాపీ దివాళీ ఇది మా వాళ్ళు చూడండి మానవులు తెంపుకొని పోతారు మొత్తం మా ఇంట్లోనే చెట్టు పెట్టారు మొత్తం ఇవన్నీ మా కాళ్ళు ఇలానే వస్తారు అందరు బంతి పూలు కూడా ఉంది జామకాయ ఈ జామ చెట్టు అయితే ఇప్పటికి తీయగా ఉంటాయి ఫ్రూట్స్ అయితే దీనికి మొత్తం ఇప్పుడైతే కచ్చకాయలు ఉన్నాయి కానీ ఒక్కసారి పండిందంటే ఎంత తీయగా ఉంటాయంటే పైన కాయ తప్ప తింటే తింటుంటే మస్తు ఉంటుంది అలాంటి మా వాడు దుబ్బ తింటూనే ఉన్నాడు అదే ఈ చెట్టు కాదు ఈ చెట్టు మంచిగా ఉన్నాయి అదే గిరి చెట్టు ఇది ఇట్లా తెంపుతారు కొమ్మలు తెంపురా అదే కొమ్మలు కాదు ఆకులు తెంపు మళ్ళీ ఆడ వాళ్ళు తెంపుకుంటారు కదా ఇట్లా అట్లా అంటావా మంచిగా ఉంది వీడు తెంపురా అంటే ఒక చేతితో తింటాడు ఇంకో చేతితో తెంపుతాడు అట్లా ఉంటుంది పని మేమైతే బుక్ అయినాడ మనకి దారాలు పూజకి సామాన్ ఇస్తాడు ఆయనకి ఇవ్వాలంటే కూరగాయలు ఏమో సంప్రదాయం మనకి తెలియదు ఇవన్నీ వెంకటింతలు వస్తున్నాయి సంప్రదాయం ఏమొస్తుంది మా అమ్మ అయితే అన్నీ కూరగాయలు బియ్యము అవునాటికి వస్తుంది బుక్ అయినా ఇవ్వాలంట ఇవ్వాలా కంపల్సరీ సంప్రదాయం తరపున పెట్టేస్తుంది మంచిగా కామెడీ చేసేస్తే మొత్తం ఇదా చెప్పిన వాళ్ళకి ఆకులు దింపనురా అంటే మండలు ఇడిచారు మంచి తిట్టారు డబ్బులు వాళ్ళకేమో నాకు పడ్డాయి ఇది చెప్పిన వాడికి చూడు ఇప్పుడు మళ్ళీ పోయి మండలు ఇప్పుతారు మంచి చెప్పినప్పుడు వినాలి చెప్తే వినడు ఇప్పుడు మంచిగా టైం పడ్డది ఆకులు దింపనురా అంటే మండలు ఇస్తారు ఎందుకు రాబోయి చెప్తే వినారా ఎందుకుంటారు రాబోయి మీరు ఇలాంటి ఎందుకు ఇప్పుడు తెంపు ఇదిరో వాళ్ళు ఏమున్నాయిరా ఏమేసిరా మంచి అందుకే మంచిగా నీట్గా దింపనురా ఆకులు అంటే అదే మండలి అని చెప్పి మంచి తెప్పారు పడ్డాయి తిట్లు నీకేమో నాకు పడ్డాయి దేవుంది అట్లా ఇంకా కట్టలు ఎదురేయాలి పైకి పైన కట్టలు వేస్తారు ఇంకా చూసుకున్నారా మన అయితే పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది ఏ జర్రా ఆపో
ఆగో 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 గాయస్ మా వాళ్ళు అయితే పూజకు రెడీ చేస్తారు మమ్మీ డాడీ. మా పిన్ని దీపాలు ముట్టిస్తారు. ఎన్నిసార్లు చెప్తా పిన్ని పోతున్నా. క్రాకర్స్ ఫుల్ ఆఫ్. మా వాళ్ళు అయితే గుమ్మడికాయ కొడుతారు. ఫైనలీ పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మా వాళ్ళు వేసిన ముక్కు బాగుందా ఎట్లా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వాళ్ళ పంచలు, మా డాడీ వాళ్ళ ధోతి. రెడీగా అంటే గంటలు గంటలు రెడీ అవుతారు. ఇట్లా ఉంటుంది, ఏం చేస్తారు ఇక. ఇంకా రెడీ కాలే, టైం చూడ ఎంత అవుతుందా. ఇప్పుడు మాట్లాడతలేదు, సౌండ్ చేస్తారు. ఇప్పుడు ఏమలే కాదు, ఎంతసేపు మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడతారు. 2 గంటలు ఇచ్చినప్పుడు అడిగిపోదు మీకైతే. చూసిన 4 గంటలు ఇచ్చినాయి, 4 గంటలు ఇచ్చినా 5 గంటలు ఇచ్చినట్టు అడిగాడు. హ్యాపీ దివాళీ. చెడగొట్టేసారు హ్యాపీని. దివాళీలో హ్యాపీ లేదు, తెచ్చేదిరా. ఇవేమో పెట్టరు కానీ దీపాలు పెట్టి నూనె వెళ్ళేది. అలా దీపాలు నీళ్ళు పోసిర్రు, ఇంకా అలా నీళ్ళు పోసిర్రు. ఏం చెప్పాలి వీళ్ళకి. లోపల పోదాం. ఇంకా లింగి బాబు వీళ్ళు రెడీ అవుతుంటాడు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళందరూ కలిసి పూజ చేస్తారు. హ్యాపీ దివాళీ. హాయ్ పర్వతనందు 69 కోట్ల నవరత్నములను, 99 కోట్ల శివాలయములను, 86 కోట్ల కనక గోపురములను, 28 కోట్ల శివలింగ స్థానము గలవు. శివరాజదాసుడు దోషితుడికి ఉపదేశం బాబే అటు అటు అటు